అసలు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది గోవర్కన్లో. ఫుల్ వర్షం పడుతుంది, వేడి వేడిగా ఏమన్నా తినబుద్ధి అవుతుంది మాకైతే. ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇంట్లో వేసుకోవచ్చు కదా అనుకున్నాము, పకోడీలు, ఆలు బజ్జీ, సంథింగ్ ఎగ్ బజ్జీ అట్లా. కానీ ఇంట్లో చేసుకొని తిన్నాయి బోర్ కొడతానే మాకు. ఇటన్నా మంచిగా పోయి వేడి వేడిగా స్పైసీగా లేకపోతే ఏదన్నా దొరుకుతాయేమో చూద్దామని అనుకుంటాను. ఇంత వర్షంలో పోయి తెచ్చుకుంటూ బేకారే, కానీ మనం ఆగం కదా, మనం వినం కదా ఎవరికి, తెచ్చుకోవాలి అట్లా. మా అక్క అయితే బాక్స్ పెడతాను పిల్లలకి బాక్స్ పెడుతుంది. ఎట్లా లంచ్ బాక్సెస్ అయితే ఇవ్వాలి పిల్లలకి. బాక్సులు ఇచ్చేసి అట్లనే మనకి ఏమన్నా బయట ఫుడ్ ఏమన్నా వేడివేడిగా స్పైసీగా ఏమన్నా దొరుకుతుందో చూద్దాం, ఓకేనా? సో బాక్సెస్ పెట్టేసి అయితే ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. వర్షం అయితే మంచిగా పడుతూనే ఉన్నది. ఇంకా బైక్ మీద వెళ్తే తడిచిపోతామని చెప్పి కార్లో వెళ్ళిపోతున్నాం మంచిగా. ఇంకా మా కన్నిగాడైతే వినకుండా నేను వస్తా అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చిండు. ఇంకా సరేలే, ఇంకా తప్పదు కదా, పిల్లలు ఏడుస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాం వాడిని కూడా. ఇక్కడ మీకు ఒక చింత చెట్టు కనిపిస్తుంది కదా, చింత చెట్టు అయితే ఎంత పెద్దగా ఉంటుందో, ఫుల్ పెద్దగా ఉంటుంది ఆ చెట్టు అయితే. దానికి కాయలు కాస్తాయో లేదో నాకు తెలియదు, కానీ దానిపైన అయితే పిట్టలు ఉంటాయి. ఆ పిట్టలు అయితే ఎన్ని ఘనం వస్తాయంటే ఫుల్ ఉంటాయి దాని మీద పిట్టలు. అవి ఏం పిట్టలో పిట్టలు అంటున్నాను అనుకోకూడదు, అవి ఏంటివో నాకు తెలియదు, వైట్ కలర్లు ఉంటాయి. వీటి పేరేంటిదో నాకు గుర్తుకు లేదు, మర్చిపోయినా. అవేంటో తెలిస్తే నేను తర్వాత చెప్తాను మీకు అవి ఏం పిట్టలో. ఏంటి ఇక్కడ మళ్ళీ బాక్స్ ఇచ్చేసిండ్రు కదా, మళ్ళీ బాక్స్ ఇస్తున్నారు అని చెప్పి చూస్తుండ్రా? ఏం లేదు, అక్కడ మా పెద్దమ్మది, ఇక్కడ చిన్నోళ్ళది అన్నట్టు క్యాంపస్ ఒకటే స్కూల్ అని చెప్పి వేరే క్యాంపస్, వాకబుల్ డిస్టెన్సే. మాకు ఇప్పుడు వర్షం బాగా పడుతుంది కదా, తడుచుకుంటూ పోవడం ఎందుకని చెప్పేసి కార్లో వెళ్తాను. అట్లా నేను చెప్పిన కదా, బయటికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తినేసి వద్దాం అనుకున్నామని, వేడివేడిగా ఏమైనా స్నాక్స్ టైపు. ఇంకెళ్ళినాము. స్నాక్స్ అంటే ఈవినింగ్ తింటారు కానీ మేమేందో వెరైటీగా పొద్దున్నే తినబుద్ధి అయింది మాకు. టిఫిన్ చేయలేదు ఈరోజు. సరే టిఫిన్ చేయలేదు అని చెప్పి ఏమన్నా వేడివేడిగా పఫ్స్ ఏమన్నా దొరికితే తినేసేద్దామని చెప్పి బేకరీకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా చూస్తానైతే ఇక్కడ ఏం బేకరీలు అయితే లేవు, ఎందుకంటే పొద్దుగానే పోయినామనో లేకపోతే వర్షం పడుతుందనో తెలియదు, కానీ బేకరీలు అయితే లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా వైష్ణవి బేకరీకి అయితే వెళ్ళిపోయినాము. వైష్ణవి బేకరీ అంటే గోదావరిఖండ్లో ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది వైష్ణవి బేకరీ. ఎవరికైనా బర్త్డేలు అయినా కూడా మేము ఇందులోనే కేక్స్ తీసుకునే వాళ్ళము ఫుల్. ఇప్పుడైతే మాకు కొంచెం మా ఇంటికి దూరం అయిపోయింది కాబట్టి కొంచెం ఇప్పుడైతే రావట్లేదు, ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటాము. ఇంక ఇప్పుడు ఏవేవో బాగా బేకరీస్ పడ్డాయి కాబట్టి ఇంకా మా వాళ్ళు అందులో తీసుకొస్తున్నారు. కానీ మా చిన్నప్పటి నుంచి అయితే కేక్స్ అంటే వైష్ణవి బేకరీలోనే తీసుకునేది మేము. ఇందులోనైతే పప్స్ అన్నీ బాగుంటాయి, స్వీట్స్ బాగుంటాయి, స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడైతే బిస్కెట్ అయింది ఏం లేవంట. పప్స్ నాకు తెలిసి పొద్దునే వెళ్ళినాం కదా, 10 అవుతుంది వెళ్ళినాం కదా, ఇంకా ఏం రెడీ చేయలేదేమో అని చెప్పేసి ఇంకా వేరే బేకరీకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా వెళ్తుంటే మా చిన్నకి కాల్ వచ్చింది, పార్సల్ వచ్చిందని చెప్పి ఇంకా ఎటు వెళ్తున్నాం కదా ఇటు సైడే అని చెప్పేసి పార్సల్ తీసేసుకుందామని చెప్పేసి వెళ్ళి పార్సల్ తీసుకున్నాం. ఇంకా వేరే బేకరీలో ఏమైనా దొరుకుతాయో అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇట్లా ఫుల్ వర్షము, వెదర్ చల్లగా ఉంది. ఇంత వర్షం పడుతుందంటే రాత్రి నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉన్నది. ఇంకా మా వర్షం పడితే ఇట్లా వేడివేడిగా ఏమన్నా తినాలని అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీకు కూడా అట్లనే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే చేసుకుంటారా లేకపోతే ఇట్లనే ఊరి మీద పడేదేదో తింటారా? మేము కూడా ఇంట్లోనే చేసుకుంటాము, కానీ ఇంకెప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా ఎట్లా అని చెప్పేసి
తీసుకోవడానికి వెళ్ళిపోయినా. మీరు చూసినరా, మాకైతే శనివారం అంగడి అన్నట్టు. సాటర్డే అంగడి అవుతుంది ఇక్కడ. అంగడి అంటే మార్కెట్, కూరగాయల మార్కెటింగ్ అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా అన్ని సామాన్లు ఉంటాయి కదా. ఇంకా అంగడి అంటే మీకు తెలుస్తుంది, మా తెలంగాణలోకి అయితే తెలుస్తుంది అంగడి అంటే ఏంటో. సో అట్లా అంగడికి వెళ్ళిపోయే వాళ్ళు అంగడికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా నాలాగా ఏదైనా తినాలనిపించిన వాళ్ళు అలా అలా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారన్నమాట. సో జస్ట్ కిడ్డింగ్. ఇంకా అట్లా బేకరీకి అయితే పోదామని చెప్పేసి వెళ్తున్నాము. ఎంతమందికి గోదావరిఖానలో ఉన్న వాళ్ళకి అర్జున్ స్వీట్ హౌస్ అయితే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మీకైతే ఎంతమందికి తెలుసు అర్జున్ స్వీట్ హౌస్ అంటే? మాకైతే అర్జున్ స్వీట్ హౌస్ కూడా చాలా ఫేమస్ గోదావరిఖానలో. ఇక్కడైతే అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. ఇంకా ఇక మేమైతే బేకరీలోకి వెళ్తున్నాం. పప్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఇక మాకు దరిద్రం ఏంటంటే పప్స్ కాదు కదా, అసలు ఏం లేవు అందులో. హాట్గా దొరికేవి అన్నీ స్వీట్ ఐటమ్సే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసిండ్రు కదా, కుక్కీస్ చాలా బాగున్నాయి కదా, కానీ నేను పెద్దగా ఇష్టపడను కుక్కీస్ తినడానికి. ఇందులోనైతే స్వీట్స్ ఉంటాయి ఈ షాప్లో. ఆ షాప్లోనైతే అన్ని పప్స్, కేక్స్ అట్లాంటివి ఉంటాయి. ఇక్కడైతే సమోసాలు అయితే ఎంతమందికి ఇష్టం. మా ఇంట్లో అయితే అందరు తింటారు. ఇక్కడ ఉన్న సమోసాలు అయితే అందరికీ ఫేవరెట్. ఇంకా మేమైతే అట్లా సమోసా తీసుకొని వేడివేడిగా అక్కడ తినేసిండ్రు మా వాళ్ళు. ఇంకా రిటర్న్ టు హోమ్. పప్స్ తిందామని పోయినాం కానీ పప్స్ అయితే లేవు. పప్స్ అంటుంది ఏంటిది అనుకుంటారే, అదేనండి ఎగ్ పఫ్, కర్రీ పఫ్ దొరుకుతాయి కదా. ఇంకా అవి తిందామని చెప్పేసి వెళ్ళినాము. అవి లేకపోయేసరికి చక్కగా మూసుకొని సమోసాలు తిని సపరేట్గా ఇంటికి పోయినాము. ఇంకైతే ఒకటైతే పార్సల్ పట్టుకొని వచ్చేసిన. అవేంటియో ఎందుకు తీసుకొచ్చినో మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి అవన్నీ పట్టుకొని మంచిగా దిగేసి ఇంట్లో పోతున్నాం. వర్షం అయితే ఎక్కడ ఖాళీ లేకుండా కొడుతూనే ఉన్నది. ఫుల్ వర్షం అంటే ఇది బాగా కాదు, కొంచెం కాదు, అట్లా నార్మల్గా పడుతుంది వర్షం. ఇంకా మళ్ళీ యోగాడు చూడండి, వానికి ఏమైనా తెచ్చినామని ఎగ్జైట్ అవుతుంది పాపం. మొత్తానికైతే ఏదో అనుకుంటే ఏదో అయింది. బయటకు పోయి స్పైసీగా వేడివేడిగా ఉన్నది తిందామని పోయినాం కదా. ఏం తెచ్చుకున్నందుకు పెడితే మేము ఇంత వర్షంలో పోయినాం కదా, మళ్ళీ 9:30, 10కి అట్లా వెళ్ళినాము. అంత మార్నింగ్ వెళ్తే పప్స్ ఏం లేవు వేడివేడిగా తిందామంటే. ప్రజెంట్ అయితే ఇవి పట్టుకొచ్చినాము. ఎందుకు పట్టుకొచ్చినామో ఇవి ఇట్లా ఇంకా స్వీట్ ఐటమ్స్ బాగా తెచ్చినాము. ఎందుకు తెచ్చినామో నెక్స్ట్ వీడియోలో చూడండి, ఓకేనా? అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, L+ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.